జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఆదర్శ్ నగర్ కు చెందిన హితీక్ష నిన్న ఉదయం అదృశ్యమైంది. స్థానికుల సహకారంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా దగ్గరలో ఓ ఇంటి బాత్రూంలో శవమై కనిపించింది. హితీక్షను గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి యజమానికి ఫోన్ చేయగా అందుబాటులో లేడని చెప్పినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, 5 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? అయితే నిన్న సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఆ చిన్నారి ఇంట్లోనే నానమ్మతో కలిసి ఉంది. అయితే ఈ 5 ఏళ్ల పాప తోటి విద్యార్థులతో తోటి వారితో ఆడుకుంటామని చెప్పడంతో బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ క్రమంలో దాదాపు 2-3 గంటలు గడిచినా కూడా రాకపోవడంతో వారి నానమ్మకు అనుమానం వచ్చి తల్లికి సమాచారం ఇచ్చింది. అయితే తల్లి పని నిమిత్తము బయటకు వెళ్ళగా అప్పటికే అనుమానంతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో మొత్తంగా అంటే చుట్టుపక్కల గాలిస్తున్నటువంటి సందర్భంలో అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక నివాసంలోని బాత్రూమ్ లో ఆమె విగత జీవిగా గొంతు కోసినట్టు ఆనవాళ్ళు అయితే కనిపించాయి. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే 5 ఏళ్ల పాప హితీక్ష మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నిన్న రాత్రి 11 తర్వాత ఈ పాప ఆచూకీ అయితే మృతదేహము దొరికింది ఆ బాత్రూమ్ లో. అయితే దీనిపైన 5 టీంలుగా విడిపోయి పోలీసులు అయితే ఆ సీసీ ఫుటేజ్ తో పాటు ఇతర కదలికలు అక్కడికి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రమే పోలీసులకు ఇక్కడ అంటే ఎక్కడైతే ఆ బాత్రూమ్ లో ఉన్న ఇంటికి సంబంధించిన ఆ వ్యక్తి ఒక్కడే ఉంటాడు ఆ ఇంట్లో, అతను మద్యానికి బానిసై ఉన్నటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా చిన్నారులను తిడుతుంటాడు అనేటువంటిది ఆ స్థానికులు ఒక మాట పోలీసులకు చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో డిఎస్పీ స్థాయి అధికారి అయితే దీనిపైన విచారణ జరుపుతున్నారు. ఈ హత్యకు గల కారణం ఏంటి అనే దానిపైన. అయితే ఇద్దరిపైన ఈ ఎవరైతే ఆ ఇంట్లో యజమానికి సంబంధించి ఆయన పైనతో పాటు మరొక మహిళ పైన కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి ఇద్దరిట్లో ఎవరి పాత్ర ఉందనేది మరి కాసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. మరి ఈ పాపకు సంబంధించిన తండ్రి దుబాయ్ లో గల్ఫ్ లో జీవనోపాధి కోసం వెళ్ళగా నాన్నమ్మతో కలిసి అయితే ఈ పాప ఉంటుంది. మరి అసలు ఏం జరిగిందనేది మాత్రం మనకు మరికొద్ది గంటల్లో బయటపడుతుంది. సందీప్, చెప్పండి, ఇప్పుడు ఈ పాప ఏ ఇంట్లో అయితే మనకు శవంలా కనిపించిందో, అంటే ఆ ఇంటికి లాక్ చేసి లేదా ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారా, ఉండట్లేదా? దానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల విచారణ ఇదే కోణంలో కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో వ్యక్తికి సంబంధించి ఆయనకు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన ఫోన్ కూడా చేశారు. కానీ తాను వరంగల్లో ఉన్నట్టు ఆయన పోలీసులకు సమాధానం ఇచ్చాడు. మరి వరంగల్లో ఉంటే ఒకే వ్యక్తి ఇంట్లో ఉంటున్నప్పటికీ మరి ఆ ఇంటికి తాళం ఎందుకు వేయలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే ఇతను గత కొద్ది రోజులుగా మద్యానికి బాలిస్తాయి, ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదన్న దాన్ని కూడా స్థానికులు చెప్పారు. మరి అలా మిగతా అంటే మా భార్య పిల్లలు కూడా ఎప్పుడో ఇతన్ని వదిలి వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నారు. మరి ఈ క్రమంలో అతనే దీనికి బాధ్యుడిగా ఉన్నారా, మరి ఇంకెవరైనా ఈ పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్న దానిపైన కూడా పోలీసులు ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. తల్లితో పాటు వారి నానమ్మను కూడా ప్రస్తుతము ఆ పోలీసులు అయితే అసలు ఏం జరిగింది, ఎవరితో గొడవలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సందీప్.